మొన్న సినిమాకి చెప్పారు. అలాంటి డిఫికల్ట్‌గా ఏదైనా సీన్ ఉందా సార్? మీరు బాగా ఇంజ్యూర్ అయినా గానీ, లేదంటే ఆ సీన్‌లో స్ట్రగుల్ అయింది అంటే ఇట్స్ లైక్ రోఫింగ్ గానీ సంథింగ్ ఏదైనా అలాంటి ఏదైనా సీన్ ఉందా? అది చెప్పాను ఇలాగ ఒకటి జరిగింది. మిగతా అంతా ఓకే. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ కూడా చాలా కేరింగ్ ఉంటారు. రెండోది ఇప్పుడు మీకు సన్నివేశం ఒకటి చెప్తాను. దీంట్లో సరైనోడ్లో నాకు రోప్స్ అవన్నీ కట్టారు. అల్లు అర్జున్ గారు ఇట్లా కొడితే నేను ఇట్లా దుమ్మని పడి ఇట్లా లేస్తాను. పడేది షార్ట్ ఉంటుంది. సో దానికి అల్లు అర్జున్ గారు రామలక్ష్మణ్ మాస్టర్ గారిని పిలిచి ఆనంద్కి ఫైనల్లో పడేయండి, రిహర్సల్స్ ఆనంద్ తోటి చెప్పియద్దు, ఆర్టిస్ట్ ఇతను దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి మీ ఫైటర్స్ తోటి చెప్పియండి, ఫైనల్ షాట్ మీరంతా చూసుకున్న తర్వాత ఇతనితో చెప్పియండి అని చెప్పేసి ఇంకా నాకు బోయపాటి సీన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీను ఇలా ఉంటుంది అన్నది డైలాగ్ ఇలా ఉంటుంది, నేను ఇలా కొడతానని చూసేప్పుడు మన అల్లు అర్జున్ గారు మొత్తం రాళ్ళు అంతా కింద ఏరేస్తున్నాడు, తీసేస్తున్నాడు. అంటే మనోడు పడతాడు కదా, దెబ్బ తగులుతుందేమో అని అతను అన్నీ తీసి పక్కన పెడుతున్నాడు. ఒకటి అతని మీద చాలా నాకు ఇది అనిపించింది. రియలీ అంటే ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అనుకున్నా నేను. అంటే అవసరం లేదు ఆయనకు, అంత పెద్ద హీరోకు అవసరం లేకుండా ఏమన్నా పిలిచి క్లీన్ చేయండి రా అంటే చేస్తారు. కానీ ఏంటంటే అతను ఎవరిని పిలవడం ఎందుకు, మన ఆర్టిస్ట్ కదా, పాపం పడితే దెబ్బ తగులుతుంది ఆయన తెలుసు. కింద పడితే చిన్న చిన్న రాళ్ళు ఒక్కొక్కసారి రాసుకుపోయి మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది ఇమీడియట్లీగా. ఎందుకంటే మనం పడంగానే ఏమవుతుందో మనం జారుతాం అంతో ఎంతో. ఆ చిన్న చిన్న రాళ్ళు ఏమైనా వచ్చినాయంటే అది ఫేస్ మీద పడితే మొత్తం మీకు బ్లడ్ ఇమీడియట్లీగా వచ్చేస్తుంది. చేతి మీద పడితే రాకుండా పోతాయి. అతనికి తెలుసు, ఆయన కూడా చేసి ఉన్నాడు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, అది కాక పెద్ద హీరో కాబట్టి అన్నీ చూసి ఉన్నాడు. ఇమీడియట్లీగా టకటక ఏరిసి పక్కన పెడుతున్నాడు. నేను చూశాను, సార్ వద్దు సార్ పర్లేదు సార్, లేదు తగులుతే అమ్మా ఒకసారి నీకు తెలియదు, పడంగానే ఒకసారి బాగా చిన్న చిన్న రాళ్ళే బాగా దెబ్బ తగిలిపోతాయి అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అని నేను చెప్పా. పర్లే అంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు ఉన్నాయి, మంచి ఎక్స్పీరియన్సెస్, హెల్దీ ఎక్స్పీరియన్సెస్, ఎమోషనల్గా కూడా టచ్ అయిన ఎక్స్పీరియన్సెస్. అలాగే బోయపాటి సీన్ గారు ఏదన్నా కూడా ప్రేమగా చెప్పడము, ప్రేమగా చేయించుకోవడము, కామెడీ చేయడము, నా మీద సెట్లో కూడా నవ్వియడం, మనతో కామెడీ చేయడం, ఎక్కడ కూడా ఒక సుపీరియారిటీ అనే ఫీలింగ్ ఉండదు. మనోళ్ళు, మన పిల్లలు మనతో ఇన్ని రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారు, ఇన్ని సినిమాలు మనతో చేశారు, మనోళ్ళు వీళ్ళు అనే ఫీలింగ్లో ఆయన ఉంటారు. సో అవన్నీ మనల్ని కొంచెం బాధలను కూడా మనం మర్చిపోతాం. మనకి ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఏ నాటికైనా వీళ్ళు మనకు డెఫినెట్గా లైఫ్ ఇస్తారు, మన మీద అంత ప్రేమ ఉంది వాళ్ళకు, ఏ రోజుకైనా మన గురించి ఆలోచిస్తున్నారు, డెఫినెట్గా ఏదో ఒక రోజు లైఫ్ ఇస్తారని నమ్మకం మాత్రం ఉంది. చూడాలి ఇంకా ఎలా. సినిమాకి మీ యొక్క రెమ్యునరేషన్ పెరుగుతూ ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి? పర్లేదు సార్, అంటే ఇక చెప్పొద్దు కానీ మరి అంటారు కదా, అంటే ఎందుకంటే మీ యొక్క మెయింటెనెన్స్కే సరిపోతుందని నా అభిప్రాయం. సరిపోదు సార్, సరిపోదు. మెయింటెనెన్స్ కూడా సరిపోదా సార్? మా మెయింటెనెన్స్ కూడా సరిపోదు, మనం చేసుకోవాలి దాంట్లోనే. అంటారు కదా, ఉన్న దాంట్లో సర్దుకోవాలంటారు చూసారా. మా వైఫ్ శాలరీ నాకు వచ్చిన దాంట్లోనే అన్నీ సర్దుకోవడమే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి. రిలాక్స్గా ఓన్ హౌస్ ఉంది, సర్దుకోవడం ఉంది తప్ప కంఫర్ట్ జోన్లో లేను. ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, సెక్యూర్గా లేను, కంఫర్ట్ జోన్లో అయితే లేను. అయితే మేనేజ్మెంట్ నేర్చుకున్నా, అంటే హౌ టు మేనేజ్ అనేది మాత్రం అది లైఫ్లో ఒకటి నేర్చుకున్నాను. అంటే ఎప్పుడైనా ఎంతైతే ఉందో దాన్ని బట్టే మూవ్ అవుతా, దాన్ని బట్టే ప్రవర్తిస్తా. అంటే నా దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఐ విల్ గో లైక్ అంతే. 100 రూపీస్లో నాకు ఏం చేయగలుగుతాను అంతే చేస్తాను. కానీ పక్కనోడి దగ్గర అప్పు తీసుకొని, లేకుంటే ఒక సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమాడు ఇస్తే ఎలాగో డబ్బులు వస్తాయి కదా అని ఆ ప్లాన్ మాత్రం ఎప్పుడు వేయను. ఎందుకంటే నా దగ్గర ఉన్నదే దాన్ని నమ్ముతాను నేను, నా దగ్గర లేని దానికి అస్సలే నమ్మ. అది వస్తుందో రాదు కూడా గ్యారంటీ ఉండదు ఒక్కొక్కసారి. అప్పుడు అన్ని విధాలుగా ఇరుక్కుంటాం, మానసికంగా, శారీరకంగా, అన్ని పరంగా బాధలే ఉంటుంది. అందుకు మన దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి వెళ్తే, అప్పు లేకుంటే మనలాంటి అదృష్టవంతుడు ఎవడు లేడండి ఈ కాలంలో నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పులు ఉందంటే ఆ ఫోన్లు, ఆ బాధలు, ఆ టెన్షన్ భరించలేము. మనం ఉన్న దాంట్లో మనం సర్దుకోవడం నేర్చుకున్నాం అనుకోండి, సంతోషమే పరం సుఖం అంటారు చూసారా, అదొకటి ఉంటే మన దగ్గర
చాలా వరకు మనం హాయిగా ఉండొచ్చు. Yeah. అంటే ఉన్న దాంట్లో మనం సర్దుకోవడం ఉంటే మనకు మంచి ఫ్యామిలీ ఉంది కాబట్టి, వాళ్ళు సపోర్ట్ మనకు ఉంది కాబట్టి మనం ఆ సంతోషంగా ఉండి అది చదువుకుంటే దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. Yeah. అదొకటి నేర్చుకున్నా, అదొకటి బాగా స్టార్టింగ్ నుంచి కూడా నేర్చుకున్నా అది. సో ఎవరి దగ్గర అప్పులు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆనంద్ భారతి నా దగ్గర 100 రూపాయలు తీసుకున్న సందర్భం లేదు. ఎవరిని అడిగినా, మీరు ఇంతమంది ఇంటర్వ్యూస్కి వచ్చినా కూడా ఎవరిని అడగండి, మీకు ఆనంద్ ఏమైనా అప్పు తీసుకున్నాడా, ఒక పైసలు తీసుకున్నాడా, లేకుంటే ఏమైనా బాధ పెట్టించాడని ఒక్కరు కూడా నాకు గురించి చెప్పారు. ఎందుకు ఎవరికి ఇలాంటి దాంట్లోనే మనకు మనస్పర్ధలు వస్తాయి. అవును. మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వానికి ఇవ్వలేదు అనుకోండి, ఇక దాని ఎంత పెద్ద శత్రుత్వం ఏమి ఉండదు. చాలా సెర్చ్ చేశాను సార్, ఎక్కడ లేదు కాబట్టి నాకు పాయింట్ దొరకట్లేదు హానెస్ట్గా. సో ఇవన్నీ ఎందుకు మనకు, ఉన్న దాంట్లో సర్దుకుందాం, హ్యాపీగా ఉందాం అంతే. ఒకరికి బాధ పెట్టడం మనకు ఎందుకని చాలా వరకు దాన్ని అవాయిడ్ చేస్తాను.